some good short film. Subscribe to our Triple channel. ఏందే ఆపినావు? ఊరు బాగాలేదని పట్టణంకి వచ్చినావు కావే, ఏమైందే ఇప్పుడు? బావా, ఈ సిటీ నాకు నచ్చలేదు బావా, నేను నీతో వచ్చేస్తాను బావా. ఏ పోవే, కాదని పోయినావు కావే. పల్లెటూరు నుంచి పట్టణంకి వచ్చినావు కావే, ఇప్పుడు చూసుకో. నేను వస్తాను. ఏ పోవే. జర నిలుపుర బావయ్యో, నీ బండ్లో నేనొస్తా. జరాపుర మల్లయ్యో, నీ ఎంట నేనొస్తా. జర నిలుపుర బావయ్యో, నీ బండ్లో నేనొస్తా. ఆపుర మల్లయ్యో, నీ ఎంట నేనొస్తా. నిలుపుర బావయ్యో, నీ బండ్లో నేనొస్తా. ఆపుర మల్లయ్యో, నీ ఎంట నేనొస్తా. చీర కట్టిందాక, చింగులు చెక్కిందాక, కాటు పెట్టిందాక, కమలు పెట్టిందాక. పని లేదని పట్నానికి నే పోతే, మా పల్లెల్లో పని లేదని పట్నానికి నే పోతే, పోరంబోకు పోరగాళ్ళు పబ్బుకు రమ్మన్నారు. జర నిలుపురా, జర నిలుపురా, నిలుపుర బావయ్యో, నీ బండ్లో నేనొస్తా. ఆపుర మల్లయ్యో, నీ ఎంట నేనొస్తా. తోడెవ్వరు లేరాయని, వెంటెవరు రారాయని, నా తోడెవ్వరు లేరాయని, వెంటెవరు రారాయని. సిటీ గుట్టి సిల్లరగాళ్ళు సినిమాకు రమ్మన్నారు. జర నిలుపురా, జర నిలుపురా, నిలుపుర బావయ్యో, నీ బండ్లో నేనొస్తా. ఆపుర మల్లయ్యో, నీ అంట నేనొస్తా. సికింద్రాబాదు పోదామని సిటీ బస్సు నేనెక్కితే, సికింద్రాబాదు పోదామని సిటీ బస్సు నేనెక్కితే, సిగ్గులేని పోకిరోళ్ళు చిత్రంగా చూసిండ్రు. జర నిలుపురా, జర నిలుపురా, జర నిలుపుర బావయ్యో, నీ బండ్లో నేనొస్తా. ఆపుర మల్లయ్యో, నీ అంట నేనొస్తా. పట్నమద్దు గిట్నమద్దు పల్లెటూరే ముద్దు, ఈ పట్నమద్దు గిట్నమద్దు పల్లెటూరే ముద్దు. లగ్గమాడే నన్ను నువ్వు ఏలుకోరా బావయ్యో. జర నిలుపురా, జర నిలుపురా, నిలుపుర బావయ్యో, నీ బండ్లో నేనొస్తా. ఆపుర మల్లయ్యో, నీ ఎంట నేనొస్తా. రావే నా మరదల, ఓ ముద్దల మరదల, బండెక్కవే మరదల, పోదాం మన పల్లెకి. రావే నా మరదల, అందాల మరదల, బండెక్కవే మరదల, పోదాం మన పల్లెకి. పోదాం మన పల్లెకి, పచ్చని పల్లె సీమకి. పోదాం పద పల్లెకి, పచ్చని పల్లె సీమకి. పోదాం మన పల్లెకి, పచ్చని పల్లె సీమకి. పోదాం పద పల్లెకి, పచ్చని పల్లె సీమకి.
రీజనల్ రింగ్ రోడ్డు మహావిస్తరణ, తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం, సిటీ చుట్టూ సూపర్ హైవే, ప్లాట్ ఫ్రీ, 50 నెలలు 50 వాయిదాలలో మీ ప్లాట్ సొంతం చేసుకోండి అంటూ రియల్ ఎస్టేట్ వాళ్ళు మీ అందరినీ ఊదరగొట్టేస్తుంటారు. మంచి తరుణం మించిన దొరకదు. ఇవన్నీ రియల్ ఎస్టేట్ మాయగాళ్ళు మీకు చెప్పే మాటలు. ఇంకా 10-20 సంవత్సరాల తర్వాత కట్టుకోబోయే ఇండ్లను ఇప్పుడే మీకు ప్లాట్లుగా అమ్మ చూపుతారు. మీ కూతురు పెళ్లికో మీ మనవరాలి చదువుకో పనికొస్తుంది అని మీకు ఇప్పుడే ఈ ప్లాట్లను అంటగడతారు. పుట్టగొడుగుల్లా వచ్చే వెంచర్స్, హైవేస్ పక్కన ఇన్నర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ 2-3 ఎకరాల నుంచి 200-2000 ఎకరాల వరకు ప్లాట్లుగా విభజించి అమ్ముతున్నారు. ఈ రియల్ ఎస్టేట్లో మొత్తం బ్లాక్ మనీనే ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులకు వచ్చే కమిషన్లు, కాంట్రాక్టర్లు ఎక్సెస్ ఎస్టిమేట్ చేయించినవి, కరప్ట్ ఉద్యోగస్తులు, వీళ్ళ మనీ అంతా కూడా రియల్ ఎస్టేట్లో బ్లాక్ మనీ మాదిరిగా చలామణి అవుతుంది. ఉదాహరణకు 5-10 లక్షలు ఉండే భూమి ఎకరాకు ₹1,00,00,000 చొప్పున అమ్ముతారు. రిజిస్ట్రేషన్ వాల్యూ 10 లక్షలు, కానీ అమ్మడం మాత్రం ₹1,00,00,000. అంటే 90 లక్షల రూపాయలు బ్లాక్ మనీ జనరేట్ అవుతుంది. పచ్చటి పొలాలను ప్లాట్లుగా చేయడం వల్ల ఆహార కొరత ఏర్పడుతుంది, పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. ఈ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు తమ ప్లాట్లను ఈరోజు అమ్ముకున్నా కూడా సంవత్సరం ముందు మాత్రమే వాటిని రోడ్లు వేయడం కానీ డ్రైనేజీలు వేయడం కానీ చేసి అప్పుడు వాళ్లకు అందించాలి. అంతవరకు వ్యవసాయం చేయాలి. వీళ్ళందరూ కూడా ప్లాట్లు రియల్ ఎస్టేట్ వాళ్ళు వ్యవసాయం చేసి ఆ ప్లాట్ ఓనర్స్కి కౌలు రూపంలో వాళ్ళకు డబ్బు చెల్లించాలి. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి మనందరం పర్యావరణాన్ని, పల్లెల్ని కాపాడడానికి ప్రయత్నించాలి. పంట చేలు ప్లాట్లు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, ప్రజలపైన ఉంది. పాటల కోసం Good Shot Film. Subscribe to our AAA channel.